Amravati to Hyderabad. Make a guess. When the bullet train comes, make a guess. 1 hour. 70 minutes. 70 minutes. ఇక్కడ మాట్లాడిన పెద్ద ఆయన పేరు అశ్విని వాస్తవ్, ఇండియన్ రైల్వే మినిస్టర్. సార్ ఏమంటున్నారంటే బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి హైదరాబాద్కి వేస్తే 70 మినిట్స్లోనే అమరావతి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. సరే, వాళ్ళు చేస్తారని అనుకుందాం, బుల్లెట్ ట్రైన్ పెడతారని అనుకుందాం. దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? అంటే అమరావతిలో నుంచి హైదరాబాద్కి అర్జెంట్గా వెళ్ళిపోయి, లేదంటే హైదరాబాద్ నుంచి అర్జెంటుగా అమరావతికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం ఉపయోగం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే గంటలో అమరావతిలోకి వెళ్ళేలాగా ఉంటే అది ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం, ఎందుకంటే మీరు దాన్ని క్యాపిటల్ చేస్తున్నారు కాబట్టి. అలా కాకుండా అమరావతి నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి అమరావతికి ఇలా తిరగడం వల్ల హైదరాబాద్లో ఉన్న పెట్టుబడులు అమరావతికి వస్తాయని ఏమైనా గ్యారెంటీ ఉందా అండి? ఎందుకంటే అమరావతిని ఇప్పుడు స్టార్ట్ చేసి కడుతున్నారు, అది ఎప్పటికైతుందంటే చాలా సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. మరి అమరావతికి హైదరాబాద్ అర్జెంటుగా తిరగడం వల్ల అమరావతి నుంచి పెట్టుబడులు వస్తాయని నేను అనుకోవట్లేదు. అలా అని అమరావతి ఏమన్నా పోర్ట్ సిటీనా అంటే కాదు. వైజాగ్ లాగా, మచిలీపట్నం లాగా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేటి, వేరే దగ్గర నుంచి వచ్చేటి అమరావతికి వస్తే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది అనడానికి అది పోర్ట్ సిటీ కూడా కాదు. మరి హైదరాబాద్కి అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంటో నాకైతే అర్థం కావాలి. మీకు అర్థమైతే చెప్పండి, కామెంట్ చేయండి. ఒకటి వాళ్ళు ఫ్లైట్స్లో తిరుగుతారు, కానీ ఎవరికైనా ఉపయోగం ఉంది అంటే ఈ లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారైనా వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు 70 మినిట్స్లో వెళ్ళిపోగలిగితే వాళ్ళకి మంచిదే కదా. వాళ్ళకి తప్పితే ఇంకెవరికైనా ఉపయోగం ఉందని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి.